If I fold this paper and tear it as a equal parts, 2 parts. One thing, before this one thing, one can say 1 by 1. Will you agree? 1 చేత భాగిస్తే 1 వస్తుందా? అంటే దీంతోన ఇక్కడ 1ని 1తోన భాగిస్తున్నాం. 1 by 1 నథింగ్ బట్ 1/1 నథింగ్ బట్ 1ని 1 చేత భాగిస్తున్నాం. అంటే ఇది ఏమవుతుంది? 1 అవుతుంది కదా. 1కి నేను ఈ పేపర్ కలిపినప్పుడు ఎన్ని పేపర్లు అయినాయి? 1 + 1. న్యూమరేటర్ని 1 + 1 అయితే 2 by 1. ఓకే. ఇప్పుడు నేను దీన్ని పార్ట్స్ చేస్తున్నా. పార్ట్స్ చేసినప్పుడు న్యూమరేటర్ పెరుగుతుందా, డినామినేటర్ పెరుగుతుందా? కరెక్ట్గా చెప్పాలి. డినామినేటర్ పెరుగుతుంది. డినామినేటర్ ఇంతకుముందు 1 by 1 అంటే ఏమో, డినామినేటర్ ఎంత? 1 by 1లో డినామినేటర్ ఎంత? 1. ఇప్పుడు పార్ట్స్ చేసినాం కాబట్టి ఇదేమవుతుంది? 1 by 1 + 1 కదా. 1 + 1 అంటే ఎంత? 1 by 2. 2 పార్ట్స్ చేసినాం కాబట్టి డినామినేటర్. మరి ఇదెంత? ఇది కూడా 1 by 2. ఈ 1 by 2ని పక్కకెట్టేసి ఇప్పుడు ఇంకొక 1 by 2 ఉంది కదా మన చేతిలో. దీన్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ 2 పార్ట్స్గా చేద్దాం. 2 పార్ట్స్ చేస్తే డినామినేటర్ పెరుగుతుందా, న్యూమరేటర్ పెరుగుతుందా? డినామినేటర్ పెరుగుతుంది. 1 by 2ని 2 పార్ట్స్ చేస్తే ఏమవుతుంది? 1 by 4. 2 + 2 is 4. or 2 2s are 4. 2 పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ని కూడినా సరిపోయి, మళ్ళీ 2తో గుణించినా వచ్చేస్తుంది, 2తో మల్టిప్లై చేసినా వచ్చేస్తుంది. 1 by 4. వాట్ అబౌట్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో 1 by 4. ఈ 1 by 4ని మళ్ళీ మనం 2 పార్ట్స్ చేస్తాం. ఈచ్ పార్ట్ ఎంత? 1 by 8. అగైన్ 1 by 8ని 2 పార్ట్స్ చేస్తాం. 1 by 16. 1 by 16. 1 by 16 2 పార్ట్స్ చేస్తే 1 by 32. 1 by 32ని 2 పార్ట్స్ చేస్తే 1 by 28. 1 by 32ని 2 పార్ట్స్ చేస్తే 1 by 64. 1 by 32. 1 by 32ని 2 పార్ట్స్ చేస్తే 1 by 64. 1 by 64. 1 by 64ని 2 పార్ట్స్ చేస్తే 1 by 128. 1 by 128. 1 by 128. 1 by 128ని 2 పార్ట్స్ చేస్తే 1 by 256. మరి 1 by 256ని 2 పార్ట్స్ చేస్తే 1 by 512. 1 by 512. 1 by 2 is greater number or 1 by 512 is greater number? 1 by 2 is greater number. ఎందుకు పెద్దగా ఏది ఉంది? అది గ్రేటర్ నెంబర్.
చిన్నగా ఏది ఉందో అది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే కలర్ఫుల్గా చేద్దాం. ఇప్పుడు అన్నీ నేను ఆల్రెడీ డిఫరెంట్ కలర్స్తోనే చేసిన దాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనం 1/2, 1/4, 1/8, 1/16, 1/32, 1/64, 1/128, 1/56, 1/512. ఇంకా చేస్తే 1/1024. ఆ విధంగా 2తోన డినామినేటర్ మల్టిప్లై అవుతూ వస్తుంది, లేదా ఆ నెంబర్ని అడిషన్ చేయడం అయినా కానీ 2తోన మల్టిప్లై చేసినట్టే కాబట్టి ఈ విధంగా వస్తుంది. మరి ఇప్పుడు మీకు అర్థమైన దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇదేం చూడద్దు, నేను ఒక నెంబర్ వేస్తా, దాని ఈక్వల్టీ ఏమవుతుందో చెప్పాలి నాకు. (1/2 + 1/4 + 1/8) ఇవే కదా మనం చేసింది. 1/16 + 1/32 + 1/64 + 1/128 + 1/256 + 1/512 + 1/1024 1024. ఈ విధంగా చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కదా. దీన్ని బట్టి అర్థమైందా మీకు? అది 1/2, 1/4, 1/8, 1/16, 1/32, 1/64, 1/128, 1/256, 1/512. ఇంకా చేస్తే 1/1024. ఇంకా చేస్తే 1/2048 విధంగా వస్తుంది. మరి ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది?